ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ బంగ్లాదేశ్లో ఒక దళిత యువకుడిని చంపారు, కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తున్నారు, మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో భాగం కాకుంటే హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదని ఆయన అన్నారు. గాజా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన, హిందువుల విషయంలో మౌనం వహిస్తున్నారన్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపినప్పుడు ప్రతిపక్షాలు స్పందించవని, బంగ్లాదేశ్ లో మరణించిన వ్యక్తి హిందువు కాబట్టి మీరు మాట్లాడట్లేదన్నారు. అక్రమ వలసదారుల గురించి యోగి హెచ్చరిక జారీ చేశారు. తాము బంగ్లాదేశీయులు రోహింగ్యాలను బహిష్కరించినప్పుడు వారికి మద్దతు ఇవ్వకండి, మీరు చాలా మంది బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు తయారు చేయించి పాపం చేశారు, తాము వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి ముందు యోగి ఆక్రమణలపై మాట్లాడుతూ ఏ స్మారక చిహ్నాన్ని, ఏ పురాతన ప్రదేశాన్ని ఆక్రమించినా అది ఎవ్వరైనా వారిని నేను విడిచిపెట్టేదే లేదని హెచ్చరించారు. శభాష్ యోగి అనకుండా మాట్లాడతారా? ఇది విన్న తర్వాత నిజంగా ఈరోజు భారతదేశానికి కావాల్సింది యోగి లాంటి సీఎంస్.